మైనారిటీ యొక్క మధ్య వ్యత్యాసం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఊరిలో ఉన్నప్పుడు వాళ్ళు మండలంలో ఉన్నారు, మనం మండలంలోకి వచ్చినాక వాళ్ళ జిల్లా కేంద్రంలోకి వచ్చారు, మనం జిల్లా కేంద్రంలోకి వచ్చినాక వాళ్ళ రాష్ట్ర కేంద్రంలోకి వచ్చారు, మన రాష్ట్ర కేంద్రంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశ రాజధానిలో ఉండి తిష్టవేసి అధికారాన్ని సర్వసంపద మొత్తం కూడా కొల్లగొట్టుకొని అక్కడ తిష్టవేసి ఉన్నారు. మనం దేశ రాజధానిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ దేశాన్ని వదిలేసి అమెరికా లాంటి దగ్గర, యూకే లాంటి దగ్గర గ్రీన్ కార్డు ఓటర్లు ఉండేసి అక్కడ స్థిరపరిచి వాళ్ళు అక్కడ ఆ దేశ పౌరసత్వాలు తీసుకొని అక్కడ ఉన్న కండిషన్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మనము ఇంకా ఇంచుమించు 2-3 తరాల వెనక ఉన్న విషయాన్ని కూడా మనందరం కూడా స్పష్టంగా మన మైండ్ లో ఉంచుకొని మన పోరాటాన్ని గమ్యాన్ని ముందు ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి పట్ల ఉంది. కాబట్టి ఇవి అన్ని విషయాలు ఎందుకు చర్చిస్తున్నామంటే ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలో ఒకప్పుడు ఉస్మానియా లాంటి, కాకతీయ లాంటి కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఆ విశ్వవిద్యాలయాలు ఉన్నప్పుడు అందరూ కూడా ఈ రోజు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అగ్రవర్ణాలు కూడా ఏదో వచ్చి చదువుకునే కండిషన్కి వచ్చింది. కానీ ఇవాళ వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీలతో పోలితో కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీల కంటే ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలు ఇంచుమించు 17-18 ఉంటే ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు దానికి రెట్టింపుగా 30 దాకా ఉన్నాయి. కాబట్టి ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలో వాళ్ళకి కావాల్సిన మన 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దానికి కూడా జీరో డెవలప్మెంట్ ఫండ్ కూడా ₹1 కూడా కేటాయించలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ 1000 కోట్లు ప్రకటించినా కానీ ఇంత మాత్రం కూడా అమలు గారి కండిషన్స్ లేదు. గతంలో 1300 పైచలకు ప్రొఫెసర్లు ఉండే ఇవాళ 350 దాకా ప్రొఫెసర్లు వచ్చారు. ఇవాళ విద్యార్థులు పెరుగుతున్నారు కానీ ప్రొఫెసర్లు మాత్రం తగ్గుతున్న కండిషన్స్ ఉన్నాయి. గతంలో బిల్డింగ్ అద్భుతంగా ఉండే ఏఎస్టీ లాంటి బిఎస్టీ లాంటి బిల్డింగ్స్ ఉండే ఇవాళన్నిటి కూడా నీలమట్టం చేసిన కండిషన్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి రోజు రోజుకి ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను మొత్తం కూడా బలోపేతం చేయాల్సిన వాళ్ళు ఇవాళ ఎవరికి కొమ్ము వేస్తున్నారనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా మన ఇంట్లో కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన సమాజానికి ప్రతిరోజు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ మనల్ని మోసం చేస్తే ఏం కాదు, కానీ ఇవాళ మన భవిష్యత్ తరాలు కావచ్చు, మన తల్లిదండ్రులను మోసం చేస్తే, మన తాతలను మోసం చేస్తే, మనల్ని మోసం చేస్తుంటే ఇవాళ భవిష్యత్ తరాలను కూడా మోసం చేస్తున్న కండిషన్స్ కి ఇవాళ రాజకీయ పరిధి ఉన్నటువంటి అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇవాళ మనం గమనించాలి. కాబట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ విద్యారంగం కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం కూడా డీమ్డ్ యూనివర్సిటీల పేరు మీద, అవసరం ఉన్న డీమ్డ్ యూనివర్సిటీల పేరు మీద తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో, కొద్ది కులాల చేతుల్లో విద్యా వ్యవస్థను తీసుకొచ్చేవాడు అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ వాళ్ళు సిఎస్సి పేరు మీద 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయలు ఇవాళ దోచుకుంటున్నారు. ఇవాళ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ అయినా కనీసము ఇవాళ ఒక పుస్తకం కొనుక్కునే, పెన్ను కొనుక్కునే, కనీసం షూ కొనుక్కునే బెల్ట్ కొనే కండిషన్ లేని కండిషన్ లో ఇవాళ విద్యను తారా స్థాయిలో విద్య అనేది పూర్తిగా హక్కుగా ఇవ్వాలి, కానీ దీన్ని అట్లా ఇవ్వకుండా కొనుక్కునే స్థాయికి ఇవాళ విద్య అమ్ముడుపోకునే స్థాయికి ఇవాళ రాజకీయ నాయకులు అగ్రవర్ణాలను కూడా చేస్తున్న కుట్రని మనం పసిగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని ఎత్తులు చేసినా, ఎన్ని చిత్తులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తప్పనిసరిగా ఓయూ విద్యార్థులుగా తెలంగాణ సమాజంగా తప్పనిసరిగా వాటిని తిప్పుకొడుతున్న విషయాన్ని కూడా మనసులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీలో కావచ్చు, ఇంకా మీరు ఎన్ని వ్యవహార ఎత్తుగలు చేసినా కూడా దాంట్లో సగభాగం మాదే అనే విషయాన్ని కూడా, మెజారిటీతో భాగం మాదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి మొత్తం కూడా మీరు మా యొక్క శ్రమను దోచుకున్నారు కాబట్టి, మా వ్యవస్థను దోచుకున్నారు, మా సంపదను దోచుకున్నారు, మా భూములు దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు. కాబట్టి ఈ సమాజానికి మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉన్నారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతూ తప్పనిసరిగా ఏది ఉన్నా ఈ దేశ సంపదలో 99% ఇది మాది, ఇది మా హక్కు, ఇది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్ మిత్రుడు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.